రవి సార్, కాపు సీనియర్ లీడర్ హరిరామ జోగయ్య మరోసారి పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోవట్లేదుతో పాటుగా ఎందుకని ఈయన మీద వస్తున్నటువంటి కౌంటర్లకి టీడీపీ బాబు కానీ లోకేష్ కానీ కామెంట్ చేయట్లేదు, కనీసం సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు సార్. ఓవరాల్గా వస్తున్నటువంటి ఈ లేఖల పరంపరల్ని ఎలా చూడొచ్చు సార్? అంటే లేఖల పరంపర అనేది ఇది పరంపరగానే కొనసాగుతాయి అనేది అయితే చూడొచ్చు. మొదటిది, నిన్న తాడేపల్లిగూడెం సభ అయిపోయాక 3 ముక్కల్లో నేను ఎంత చెప్పాను మీరు వినదలుచుకోలేదని స్పష్టమైంది, కాబట్టి మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నాను అన్న పద్ధతిలో 3 లైన్లు మట్టుకే రాసేసరికి ఇంకా హరిరామ జోగయ్య లేఖలు ఆపేశారేమో అని చాలామంది ఊపిరి పీల్చుకున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్. కానీ పొద్దున్నే ఆయన ఇంత సుదీర్ఘమైన లేఖ రాశారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన విసుగు చెందని విక్రమార్కుడిలాగా, పట్టు వదలని విక్రమాదిత్యుడిలాగా కొనసాగించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఈ లేఖల నుంచి. ఆయన ఏం తప్పించుకునే అవకాశం ఏం లేదు అని. రెండవది, గతంలో రాసిన వాటికి దీనికి ఒక్క తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఫోకస్. ఆ ఫోకస్ లేదా ఆయన అందులో రాసిన విషయాలు ఇవన్నీ ఒకటైతే తెలియజెప్పేది, మేము ఒక సామాజిక వర్గం తరఫున మిమ్మల్ని బలపరుస్తున్నాము, మిమ్మల్ని కోరుకుంటున్నాము, కానీ వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేస్తుంటే మేము దాన్ని సమర్థిస్తున్నాము, కాబట్టి మేము మీ తరఫున మాట్లాడుతున్నాము. అలాంటి మమ్మల్నే మీరు అక్కర్లేదు, అది ఇది సలహాలు అక్కర్లేదు ఇవన్నీ అన్నారు కదా, కాబట్టి మీరు పొరపాటు కానీ మీరు వద్దన్నా మేము వెంట ఉంటామని. ఇంక ఇప్పుడు ఏం చేయలేరు, ఎందుకంటే సలహాలు వద్దు అని చెప్పిన తర్వాత దాని మీద స్పందించి కూడా మేము సలహాలు ఇస్తూనే ఉంటామని చెప్పడము, సలహాలే కాకుండా దీంట్లో చాలా హెచ్చరికలు కూడా చేశారు. గతంలో ఇచ్చినవన్నీ సలహాలు, గత లేఖలకు దీనికి ఒక తేడా ఉంది. నేనేమి హరిరామ జోగయ్య అభిమాని కాదు, అది కూడా మీకు చెప్పాలి స్పష్టంగా. ఆయన అన్ని పార్టీలు చూశాడు, అన్ని ఢక్కాముక్కీలు తిన్నాడు, ఇప్పుడు దీన్ని పట్టుకొని దీన్ని ఆయన తన వేదికగా చేసుకున్నారు. ఇది వరకు అంతా కూడా ఆయన మీరు ముఖ్యమంత్రి కావాలి, మీరు ఉప ముఖ్యమంత్రి కావాలి, మనకి 55 స్థానాలు కావాలి, ఇలాంటి వాళ్ళ అభ్యర్థులు కావాలి అని కాపు పెద్దలాగా లేఖ రాసేవాడు. అందులో పవన్ కళ్యాణ్ మీద విమర్శ కానీ, తెలుగుదేశం మీద విమర్శ కానీ లేదు ఇంతకుముందు వచ్చిన వాటిలో. కానీ ఈరోజు లేఖ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు, వాళ్ళ మీదే కాదు వాళ్ళను బలపరిచే మీడియా మీద కూడా తీవ్రమైన విమర్శలు హరిరామ జోగయ్య చేశారు. మొదటిది తన భాగం, మేము మీ శ్రేయస్సు కోరి మీరు ముఖ్యమంత్రి కావాలి, మీరు ఇంకోటి కావాలని మేము ఇవన్నీ చెప్తే, అట్లాంటి మేము వైసీపీకి కోవర్టులుగా ఇవన్నీ చేస్తున్నాము, మా మీద ముద్ర వేస్తుంటే ఇవన్నీ రాస్తుంటే తెలుగుదేశం నుంచి ఒక్కరు కూడా మమ్మల్ని సమర్థిస్తూ ఏమీ మాట్లాడలేదు. ఆఖరికి మీరు ప్యాకేజ్ స్టార్ అని మిమ్మల్ని వైసీపీ వాళ్ళు అంటుంటే కూడా మేము సమర్థిస్తున్నాం, కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎప్పుడు మిమ్మల్ని సమర్థిస్తూ మాట్లాడలేదు అని. అంటే ఒక విధంగా మిమ్మల్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, కానీ మీ తరఫున వాళ్ళు మాట్లాడడం లేదు. మీ తరఫున మాట్లాడుతున్న మమ్మల్ని ఏమో మీరు కాదంటున్నారు, దూరం పెట్టారని ఒక ఆరోపణ, ఒక ఆగ్రహం, ఆవేదన కూడా. మీరు దూరం పెట్టినా మేము దూరంగాము, మీతోనే ఉంటాము. సో ఆయన రాజకీయ సందేశం చాలా స్పష్టం. అలాగే ఆయన అనుసరించబోతున్న మార్గం కూడా స్పష్టమే, ఇంకా తగ్గేదే లేదు అంటున్నాడు ఆయన. అంతే. సో 40 మీరు తగ్గుతున్నారేమో, తగ్గకండి, మీరు తగ్గితే మేము ఒప్పుకోము, మేము వెనకుంటాం, మీరు తగ్గకుండా మిమ్మల్ని తగ్గించకుండా చూస్తాము అని చెప్తున్నారు. ఇంకా మరి ఇప్పుడేం స్పందిస్తారో చూడాలి, ఇప్పుడైనా మాట్లాడాలి. ఇది ఒక అవకాశం కూడా పవన్ కళ్యాణ్కు. ఎందుకంటే చాలామంది ఆ గూడెం సభలో జగన్ అంటే అన్నారు, జోగయ్య లాంటి వాళ్ళని కూడా ఎందుకు అంటారు, ఎవరి సలహాలు లేకుండా, ఎవరి కలిసి రాకుండా మీరొక్కరు ఎలా చేస్తారు? ఎంత లేదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓటింగ్ లేకపోతే ఎవరన్నా సగం మంది అభిమానులు, రాజకీయ సినిమా అభిమానులు, సగం మంది సామాజిక పరంగా అభిమానులు అన్నదే కదా ఎవరైనా వేసే లెక్క. అటువంటిప్పుడు ఆ సామాజిక తరగతికి ప్రతినిధులుగా కాస్త గతంలో ప్రముఖ స్థానాల్లో ఉండి, లేకపోతే ఈయన తోడుగా ఉన్నవాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు మాట్లాడేది తనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి మీ సలహాలు నాకు అక్కర్లేదు, మీరు మాట్లాడకండి. రెండోది, ఈ 24 సీట్లు రావడమే చాలా గొప్ప, మనకు వనరులు లేవు, మనకు మనుషులు లేరు, ఈ పద్ధతిలో మాట్లాడడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతే డిస్కరేజ్మెంట్ లాగా ఫీల్ అవుతుంది. ఎస్, అంటే ఆత్మగౌరవానికి భంగకరం అని. ఇప్పుడు ఆ విషయం ఆయన సూటిగా చెప్తున్నాడు, మిమ్మల్ని తగ్గిస్తున్నారు, మిమ్మల్ని ఇంకోటి అంటున్నారు. ఇంకోటి, మేము వైసీపీ మీద కూడా ఇందులో విమర్శలు చేశారు,
కాబట్టి మేము వైసీపీకి కోవట్లం కాదు. ఇది ఒక దురలవాటు అయిపోయింది మన ఈ రోజుల్లో. ఎవరు జగన్ విమర్శిస్తే వాళ్ళు ఏదో చంద్రబాబు ఏజెంటు, చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే జగన్ ఏజెంటు అనడం ఒక దుర్లక్షణంగా మారింది. అదే ఇప్పుడు హరిరామ జోగయ్య ఖండిస్తున్నాడు. మేము కాపు పెద్దలము, కాపు సమాజం కోసం మాట్లాడుతున్నాం, మీరు ఇటువంటిప్పుడు మా మీద నిందలేస్తుంటే దానికి ఎల్లో మీడియా అనే పదం కూడా వాడాడు. నేనైతే ఎప్పుడు ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఈ పదాలు నేను ఎప్పుడు వాడను, వాటిని ఆమోదించను కూడా. కానీ రాజకీయ విభజన తీవ్రంగానే వచ్చింది. సో ఆ మీడియాలో మా మీద పని కట్టుకొని మీ మీద కూడా ఇవన్నీ చేస్తుంటే మీరు ఎందుకు ఖండించట్లేదు, ఖండించే వాళ్ళని కూడా ఎందుకు మీరు నిర్లక్ష్యం చేసి మా మీద దాడి చేస్తున్నారు అని ఆయన అడుగుతున్నారు. ఒంటరిగా పోటీ చేసిన 40 స్థానాల్లో గెలుస్తామని అనుకున్నప్పుడు 24 స్థానాలకి ఎందుకు పరిమితం అయ్యారు అనే మాట మరోసారి ప్రశ్నించారు సార్ ఆయన. అది కూడా మొన్న ముద్రగడ పద్మనాభం కూడా ఆ మాట చెప్పారు, 80 స్థానాలు. వీళ్ళిద్దరికి కూడా స్వభావంలో కొంచెం తేడా ఉంటుంది. రెండవది, మీరు కీలక పదవిలోకి రావాలి, మీరు ముఖ్యమంత్రి కావాలి, ఇంకోటి కావాలి, మీరు ఉప ముఖ్యమంత్రి పదవి మీకు ఎందుకు అని కూడా లోకేష్ కామెంట్ చేశాడు. దాన్ని మేము ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని బలపరచడానికి బదులు వాళ్ళతోనే వెళ్తున్నారు. అంటే ఒక ముక్కల్లో చెప్పాలంటే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ మరీ ఎక్కువగా తగ్గించుకున్నారు, వాళ్ళకి ఎక్కువ కమిట్ అయిపోయారు, చంద్రబాబు నాయుడుకు లోపడిపోయాడు అనే ఒక భావం ఉంది. ఆ మాట అలా రాయకుండా అలా జరుగుతుందేమో అన్న సందేహం మన తరగతిలో మన అభిమానుల్లో ఉంది. దాన్ని సెటరైట్ చేయడం కోసం నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఎప్పుడు మీకోసమే ఫైట్ చేస్తుంటాను. అంటే నేను ప్రశ్నించడం మిమ్మల్ని కాబట్టి మీ మీద కాదు, వాళ్ళు మీకు అన్యాయం చేయకుండా మేము ఉంటామని. ఇంకా ఆయన చెప్పదలుచుకున్నాడు ఆయన, అంతే. నేను నేను ఎప్పుడు నీ వెంటే ఉంటానని చెప్తున్నాడు ఆయన. సో ఇక్కడ ఈయనను కేవలం ఒక వ్యక్తిగానే కాకుండా ఆ తరగతికి, ఆ సెక్షన్స్ కూడా రిప్రజెంటేటివ్ లాగా, ప్రతినిధిగా మనం చూడాలి. ఆ హోదా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఒకప్పుడు. వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పింది విని తను మళ్ళీ ప్రతిస్పందించి సలహాలు సూచనలు తీసుకొని నచ్చినా నచ్చకపోయినా ఇంకొక నాయకుడు అన్నాక సలహాలు తీసుకోవాలి కదా. అమలు చేయలేకపోతే పలానా కారణం వల్ల చేయలేకపోతున్నానని చెప్పొచ్చు. కానీ వాళ్ళ మీద ఆ శిబిరం దాడి చేస్తున్నప్పుడు దాన్ని తను డిజోన్ చేసుకొని వాళ్ళని కూడా దూరంగా పెడుతున్నాడనే మెసేజ్ పంపితే అది వాళ్ళని దూరం చేస్తుంది కదా. కాబట్టి జనసేన భవిష్యత్తు రీత్యా కూడా కొంత పునాదిగా ఉండే సామాజిక పునాదిని పోగొట్టుకోవడం సరికాదు అనే ఒక మెసేజ్ ఈయన ఇస్తున్నాడు హరిరామ జోగయ్య. దానికి మేము రిప్రజెంటేటివ్స్, దానికోసం మేము మాట్లాడతాం అంతే. సార్, హరిరామ జోగయ్య రాసిన లేఖలో ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా ప్రస్తావన చేశారు. జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం గెలవలేదు, ఆ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి మీ దగ్గరకు వచ్చారు, బట్ మిమ్మల్ని మాత్రం డిఫెండ్ చెయ్యట్లేదు అనే మాట వాడారు సార్ ఆయన. అంటే అది బలంగా చెప్తున్నారు. ఒకటైతే నిజం కదా, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకించి చేసే దాడి లేకపోతే ఇవన్నీ ఉండొచ్చు, ఆయన వాళ్ళని ఎదుర్కోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఐసోలేటెడ్గా ఉంది, ఒక విధంగా బలహీనపడి ఉంది, అధికార పార్టీ దాడికి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇలాంటి సమయంలో కొంత నిలదొక్కుకోవడానికి పవన్ కళ్యాణ్ తోడు జనసేన చాలా అవసరం అన్నది అందరూ అంగీకరించారు. నిజానికి రాజమండ్రి జైల్లో అది కూడా రాశాడు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతిని ఉన్నప్పుడు మీరు వెళ్ళి పలకరించడం వల్లనే వాళ్ళకు మళ్ళీ కొంచెం ఊపిరి వచ్చింది అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఏం రాశాడా, ముద్రగడ రాశాడు, సంథింగ్ ముద్రగడ పద్మనాభం రాసినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ మద్దతు అన్నది ఈ సమయంలో చంద్రబాబు లోకేష్ నిలబడడానికి చాలా తోడ్పడింది. ఇది జనసేన వెనుకున్న సామాజిక తరగతి ఇదంతా కూడా ఒక పెద్ద కొంచెమన్నా ఏదైనా తోడైతే అదే అనేది ఉద్దేశంతో చంద్రబాబు ఇలా చేస్తున్నారు. రెండవది, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం వల్ల కేంద్రంతో మోదీ అమిత్ షాలతో కూడా ఈయనకి యాక్సెస్ ఉంటుందనే అంశం కూడా ఒకటి ఉంది. ఇన్ని పెట్టుకొని మీ దగ్గరికి వస్తే మీరేమో ఒకటేమో సీట్లేమో చాలా తక్కువగా ఇచ్చారు, వాటిని కూడా కాకుండా ఇంకా మనకు బలం లేదు కాబట్టి ఇంతే చేస్తున్నాము, పవర్ షేరింగ్ లేదు, ఉప ముఖ్యమంత్రి కూడా లేదు అంటే మీరు ఇవన్నీ చేసేది లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తాడు అనే చివరి హెచ్చరిక అయింది. ఏంటంటే గెలిచిన తర్వాత లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తాడు, మిమ్మల్ని వదిలేస్తారు అని. కాబట్టి దీన్ని మీకు జరిగే అన్యాయం కాదు, మీకు వచ్చేదంతా మా వల్ల. కాబట్టి ఈ వర్గం మద్దతు మీకు చాలా కీలకం. కాబట్టి మేము కూడా దీని మీద వీఆర్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ అని ఆ మాట వాడకపోయినా మేము కూడా నష్టపోతాము. అందుకనే మేము దీని మీద ఎప్పుడు చెప్తుంటాము, సూచనలు చేస్తుంటాము. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మీరు సరైన పందా తీసుకోండి,
చంద్రబాబు నాయుడును ప్రశ్నించండి ఈ పద్ధతిలో. సరే, ఇది వీళ్ళ ప్రత్యర్థులుగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే అసలు ఎందుకు ముఖ్యమంత్రి పదవి అన్ని స్థానాలు వచ్చేదే లేదు, వీళ్ళు గెలిచేదే లేదని వాళ్ళు అంటారు. కానీ ఎన్నికల రంగంలో ఉన్నప్పుడు ఒక కూటమి తరఫున మాట్లాడుతున్న, ఒక కూటమిగా ఉన్న పవన్ కళ్యాణ్ కాబట్టి హరిరామ జోగయ్య ఇవన్నీ రాస్తున్నారు. దాని మీద నేను ఏదో మీ శ్రేయస్సు కోరి సలహాలు ఇస్తే నన్ను తక్కువ చేయటం, మమ్మల్ని వద్దు అక్కర్లేదని మీరు ఆ వేదిక మీద అనటం బాగాలేదు అని నాకు దాన్ని ఎస్టాబ్లిష్ కూడా చేయదలుచుకున్నారు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు అనుకోండి, అప్పుడు ఈ మెసేజ్ కింద దాకా వెళ్తుంది కదా మీడియాలోనూ వివిధ రూపాల్లో. కాబట్టి బహుశా ఏదో రూపంలో పవన్ కళ్యాణ్ లేదా ఇంకొకరు ఖచ్చితంగా ఈ పని నాదేళ్ళ మనవారు చేయలేరు, ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్ సరిపోవు. కాబట్టి జనసేన నాయకులు ఎవరితోనో ఒకరితో పవన్ కళ్యాణ్ బహుశా దీనికి ఒక ప్రతిస్పందన ఏదైనా ఇప్పించవచ్చేమో అనుకుంటున్నాను. అది చూడాలి దాన్ని బట్టి. రెండో, తెలుగుదేశం విషయంలో నేను గట్టిగా ఉన్నాను, లొంగిపోలేదు అనేది కూడా వాళ్ళకు నమ్మకం కలిగించేట్టుగా ఆయన ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే జనసేన తప్పకుండా కావాలి కాబట్టి. ఇందులో థర్డ్ పార్టీగా ఉన్న బీజేపీ ఏమవుతుంది అన్నది కూడా ఇంకా సస్పెన్స్. బహుశా ఈ రెండు కలిసి ఒకేసారి వాళ్ళు డీల్ చేయొచ్చేమో. Yes, sir. Thank you, sir.